దేశవ్యాప్తంగా ఇండిగో సంక్షోభం అండ్ కాన్సర్న్ మినిస్టర్గా ఉన్న సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా ఉన్నటువంటి రామ్మోహన్ రెడ్డి గారు, తెలుగుదేశం పార్టీ మన రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి, తన రాజీనామా కోసం దేశవ్యాప్తంగా డిమాండ్లు అండ్ విపక్షాల నుంచే కాకుండా బీజేపీ సొంత ఛానల్గా భావించే రిపబ్లిక్ టీవీ, అందులో బీజేపీ సొంత మనిషిగా భావించే అర్నబ్ గోస్వామి తెలుగుదేశం పార్టీని అండ్ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి రామ్మోహన్ రెడ్డి గారిని ఒక స్థాయిలో ఏకడం మొదలుపెట్టడం, ఇదంతా కూడా తెలుగుదేశం పార్టీ మీడియా ఖచ్చితంగా ఏదో జరుగుతుంది, సంథింగ్ ఈజ్ ఫిషీ, తెలుగుదేశం పార్టీని కావాలని కార్నర్ చేస్తూ ఉన్నారని చెబుతూ ఈవెన్ రాత్రి కూడా ఒక తెలుగుదేశం పార్టీ టీవీ ఛానల్ యాంకర్, ఆ వారాంత పలుకుల ఛానల్లో డిబేట్ నిర్వహించే ఒక తెలుగుదేశం యాంకర్ ఉంటారు కదా, ఆయన కొన్ని అనుమానాలు లేవనెత్తారు. అర్నబ్ గోస్వామి మొదట దీపక్ రెడ్డిని పిలిచారు, పూర్తిగా ఏకిపడేసి కార్నర్ చేశారు. అప్పుడు బీజేపీ వైపు నుంచి డిబేట్లో ఎవరూ లేరు, నాకు ఆశ్చర్యం కలిగించింది. మరుసటి రోజు పట్టాభిని పిలిచారు, పట్టాభిని ఫుల్గా కార్నర్ చేసి ఏకారు. అప్పుడు చూస్తే అసలు డిబేట్లో బీజేపీ వాళ్ళు ఎవరు లేరు, కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి లేకపోవడం ఏంటి, కేవలం బీజేపీని కార్నర్ చేయాలి అని చెప్పి ఇదంతా ప్లాన్డ్గానే చేసినట్లున్నారు. మరి ఏం జరుగుతుంది, ఎందుకు ఇలా టీడీపీని ఎందుకు కార్నర్ చేస్తున్నారు, కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి అంటే బీజేపీ తరపున ఎవరు ఎందుకు లేరు అన్నది ఆయన లేవనెత్తిన అనుమానాలు. తెలుగుదేశం పార్టీ జర్నలిస్టులకి, తెలుగుదేశం పార్టీ యాంకర్లకి అనుమానాలు వచ్చాయంటే బహుశా తెలుగుదేశం పార్టీ కూడా అనుమానాలు ఉన్నట్టున్నాయి. అందుకేనేమో రిపబ్లిక్ టీవీని వాళ్ళు బాయ్కాట్ చేశారు. మరి ఈ ఇష్యూలో వెళ్ళరో లేకపోతే ఇంకెప్పుడు ఈ రిపబ్లిక్ టీవీకి వెళ్ళరో తెలియదు, కానీ రాత్రి అసలు రిపబ్లిక్ టీవీకి వీళ్ళు చర్చలోకే పోలేదు. దాని మీద కూడా అర్నబ్ కోసం మీరు రాకపోతే మాకేమి, ఫస్ట్ మీరు సమాధానం చెప్పండి, పారిపోతారా, మీకు పిచ్చి పట్టిందని, రకరకాలుగా మీ పిచ్చి పరాకాష్ఠకు చేరిందని వాడు అసలు ఒక రేంజ్లో చెలరేగిపోయాడు. మరి నిజంగానే ఇది ఇష్యూ వరకు పరిమితమా, లేకుంటే తెలుగుదేశం పార్టీ యాంకర్లు అనుమానిస్తూ ఉన్నట్లు ఏవైనా తెలుగుదేశం పార్టీని పక్కకు జరిపే ప్రయత్నమా, బీజేపీ తెలుగుదేశం పార్టీ మధ్య ఏమైనా గ్యాప్ వచ్చే ఆ ఛాన్సులు ఏమన్నా ఉన్నాయని చెప్పి టీడీపీ మీడియా అనుమానిస్తుందా? వాళ్ళు చెబుతూ ఉన్నారు, నేరుగా బీజేపీ జర్నలిస్ట్ కదా అర్నబ్ గోస్వామి, మరి బీజేపీ వాళ్ళని లేకుండా డిబేట్లు, టీడీపీ వాళ్ళని మాత్రమే కూర్చోబెట్టి వీళ్ళనే టార్గెట్ చేయడం వెనక గూడు పుట్టని ఏంటి అన్నది వాళ్ళ ప్రశ్నే. ఏమో మరి ఇప్పుడు అర్నబ్ గోస్వామి కేంద్ర మంత్రిని టీడీపీ పార్టీని ప్రశ్నించడంలో ఓకే, అది స్వాగతించాల్సిందే. మరి ఆ డిబేట్లో బీజేపీ ప్రతినిధులు ఎందుకు లేరో బహుశా అర్నబ్ గోస్వామి ఏమైనా క్లారిటీ ఇస్తాడేమో చూడాలి.